శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్లో 63 ఇది. 8th చాప్టర్ అయిన అక్షర పరబ్రహ్మ యోగము, 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో 14వ శ్లోకం చదువుకోబోతున్నాం. 14th శ్లోకం చదువుకుంటున్నాం ఇప్పుడు. ఈ ప్రయాణమున జీవుడు మనస్సు కన్నా పై స్థితికి దాటిపోవునప్పుడు ఒక చిత్రము జరుగును. మనస్సునకు నేను, నాకన్నా వేరైన ప్రపంచము అను విభాగం ఉన్నది. మనస్సు కన్నా పైకి ప్రయాణము చేసిన వానికి తనకన్నా వేరైనది మరి ఒకటి ఉండదు. అంతయు తానే అని తెలియను. అన్యము లేని ప్రజ్ఞను అనన్యస్థితి అందురు. అట్టి అనన్యమైన చేతస్సుతో స్మరించుట నభ్యసింపవలెను. ఈ అభ్యాసము పూర్తియగుసరికి అంతయు తానే అయి ఉండి అందు తన జీవితము ప్రవేశించును. అనగా దినచర్య అంతయు సాగిపోవచ్చునే ఉండును. అందరితో సంభాషణ సల్లాపాదులుండును గాని తనకు మాత్రము అందరుండరు. అందరి రూపమున తానే ఉండును. అట్టి తానే అంతర్యామిగా ఉండును. కనుక తనకంతర్యామి స్మరణీయుడై నిరంతరము అనన్య భక్తితో స్మరింపబడును. సులభుడై ఉండును. ఇట్లు జీవించువాడు తన నిత్య జీవితమును పరబ్రహ్మముతో యోగము చేసినవాడు. కనుకనే అతడు నిత్య ముక్తుడు. అతడే నిజమైన యోగి. ఈ స్థితిలో ఇంద్రియములకును మనస్సునకు సహజములైన దుఃఖములు, కష్టములు, భయములు ఉండవు. ఇట్టి నన్ను పొంది మరల దుఃఖములతో కూడిన పుట్టుకను సాధకుడు పొందడు. అనగా వాని దుఃఖముల పుట్టుక మరల కలుగదు. అతని దేహమందలి అంతర్యామి అయిన తనతోనే గాని దేహముతో సంబంధము లేదు కనుక అతనికి దేహమందలి అంతర్యామి అయిన తనతోనే గాని దేహముతో సంబంధము లేదు కనుక దేహమున్నను లేకున్నను అతడు ఉండును. దేహము పోయినచో అతడు పోడు. దేహము కలిగినప్పుడు తానందు చిక్కడు. దేహము గర్భమున పడినప్పుడు తానందు పడడు. కనుక ఇట్టి యోగికి నన్ను పొందుట వలన దుఃఖమునకు కారణములైన పునర్జన్మలు కలుగవు. ఈ స్థితి కలిగిన వానిలో ఉన్న నేను అందరిలో ఉందును కనుక అతని ఆత్మ మహాత్మ అనబడును. అతడు మహాత్ముడు అనబడును. ఇదియే జీవునకు కలుగవలసిన సిద్ధి. 14, 15 శ్లోకాలు అయిపోయినాయి. ఈ నేను అను మహాత్మ ప్రజ్ఞకు దిగువ 7 ప్రజ్ఞలు ఉన్నవి. అందు దిగువ భాగమున భౌతికము, ప్రాణమయము, మనస్సు, తెలివితేటలు మున్నగు 6 ప్రజ్ఞలు ఉండును. వీనికి పైనున్న ప్రజ్ఞ 7వది. ఈ ప్రజ్ఞలోనే దిగువ భాగమున బుద్ధి మొదలగు ప్రజ్ఞలుండును. ఈ 7వ ప్రజ్ఞలోని పై భాగమున స్వచ్ఛమైన భాగమున్నది. అది బ్రహ్మ ప్రజ్ఞ అనబడును. దాని అనుభవమే బ్రహ్మలోకము. దానికి క్రింది 6 ప్రజ్ఞలలోనూ జీవుడు క్రిందికి మీదికి కొట్టుకొనుచుండును. అనగా తెలిసి వర్తించుట, తెలియక మరల అజ్ఞానమునబడుట, జ్ఞప్తి కలుగుట, మరపు కలుగుట మొదలగు స్థితులు మారుచుండును. ఒకమారు ధ్యానమున బ్రహ్మలోకపు ప్రజ్ఞను అనుభవించినవాడు మాత్రము మరల దిగువ ప్రజ్ఞలలోనికి జారిపోడు. మరపు కలుగదు కనుక అజ్ఞానమున పడడు. అట్టివానికే 8వది యగు అంతర్యామి ప్రజ్ఞయందు స్థాయి చిక్కును. ఈ 8వ ప్రజ్ఞ జన్మించు వరకు జీవితము దుఃఖములతో కారాగారము వలె ఉండును. 8వ సంతతిగా కారాగారమున కృష్ణుడు జన్మించనని చెప్పబడిన కథలోని అంతరార్థం ఇదియే. ఈ చెప్పబడిన 7 ప్రజ్ఞలును మానవుని యందు ఉండును. అందు మొదటి, 2వ, 3వ ప్రజ్ఞలయందు మాత్రమే ఎక్కువ మంది మానవులు జీవించి చనిపోవుచుందురు. 1, 2 ప్రజ్ఞలకు భౌతికము, ప్రాణమయ స్పందనలు అను లోకములలో క్రిమికీటకాదులు, వృక్షాదులు, కొద్దిమంది నరులు పుట్టి చనిపోవుచుందురు. 3వది ఇంద్రియములు, మనస్సు పనిచేయునట్టి కక్ష్య. 3వది ఇంద్రియములు, మనస్సు పనిచేయునట్టి కక్ష్య.
ఈ కక్ష్యలో లోకమునందు అనేక వృత్తులలో చెప్పిన పని చేయగల మానవులు జీవించుచుందురు. 4వ కక్ష్యలో మనస్సుతో బాటు తెలివితేటలు పనిచేయును. అందు 60% మానవులు పనిచేయుచుందురు. వీరికి చెప్పిన పని చేయుట కాక తోచిన పని చేయుట, ఇతరులు చేయవలసిన పనులను ఆజ్ఞాపించుట అను సామర్థ్యములుండును. తనకు తోచినట్లు చేయుట ఉండును కనుక ఇవి ఏ ఇద్దరకు ఒకే విధముగా ఉండవు. 5వ కక్ష్యలో ప్రవేశింపగలిగిన నరునకు ఇతరులకు ఏమి కావలయునో తెలియగలుగుట ఉండును కనుక ఇతరులతో సమానముగా ఊహించుట ప్రారంభమగును. 6వ కక్ష్యలో అందరియందును పనిచేయు సత్యము గోచరించును కనుక నిజమైన శాస్త్రసారము, దాని ప్రకారము తన కర్తవ్యము, ఇతరుల కర్తవ్యము తెలియుట వర్తించుచుండును. దిగువ కక్ష్యలు కూడా పనిచేసినప్పుడు 6వ కక్ష్య పనిచేయదు. అవి పని చేయనప్పుడు ఇది పనిచేయుచుండును. 7వ కక్ష్యలో ప్రవేశించిన వారికి దానియందు మిగిలిన 6 కక్ష్యలు ఎట్లు ఇమిడి ఉన్నవో తెలియను కనుక దిగువ కక్ష్యలలోనికి దిగుట ఉండదు. అన్ని కక్ష్యలలో ఆచరణ ఉండును. 16వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ ఇంకో హెడ్డింగ్ వస్తోంది 17వ శ్లోకానికి. బ్రహ్మ పగలు రాత్రి. ఈ 7 కక్ష్యలును జగత్తు యొక్క నిర్మాణమున కూడా ఉండును కనుకనే మన యందు ఉండును. ఈ సృష్టి 7వ కక్ష్యలో నుండి మిగిలిన కక్ష్యలలోనికి దిగుచుండును. 4వ కక్ష్యలోనికి అనగా నడిమి కక్ష్యలోనికి దిగినప్పుడు ఆకాశము పుట్టును. దాని నుండి దృశ్యమాన ప్రపంచము 3 కక్ష్యలుగా పుట్టును. ప్రళయమగునప్పుడు ఒక్కొక్క కక్ష్య దాని పై కక్ష్యలోనికి కరిగిపోవును. 7వ కక్ష్యలోనికి మిగిలినవన్నీ కరిగిపోయినప్పుడు బ్రహ్మ అనబడు ప్రజ్ఞ దానియందు మేల్కొని ఉండి మిగిలినవన్నీ దానియందు నిద్రించును. ఇట్లు మేల్కొనుట, నిద్రించుట అను లక్షణములు అనేక పర్యాయములు జరిగినప్పుడు బ్రహ్మ ప్రజ్ఞ కూడా కరిగిపోవు కాలము వచ్చును. దానిని బ్రహ్మరాత్రి అందురు. అది కొంతకాలము జరిగిన వెనుక మరల ఒక్కొక్క కక్ష్య పనిచేయు కాలం ఆరంభమగును. దానిని బ్రహ్మ పగలు అందురు. 1000 మహాయుగముల కాలము బ్రహ్మకు పగలు, మరి ఒక 1000 మహాయుగముల కాలము బ్రహ్మకు రాత్రి. దీని నెరిగినవారు అహోరాత్రముల నెరిగినవారు. మన అహోరాత్రముల పద్ధతిని బట్టి ధ్యానమునందు బ్రహ్మ అహోరాత్రములను దర్శింపవచ్చును. 17వ శ్లోకం అయిపోయింది. బ్రహ్మ పగలు ప్రారంభించినప్పుడు అవ్యక్తము నుండి మొదట బ్రహ్మ ప్రజ్ఞ వ్యక్తమగును. మిగిలిన ప్రజ్ఞలు తరువాత వ్యక్తమగును. బ్రహ్మరాత్రము ప్రారంభమైనప్పుడు అన్ని ప్రజ్ఞలతో పాటు బ్రహ్మ ప్రజ్ఞ కూడా నిద్రించును. సమస్త జీవరాశులను తమ తమ దేహములతో, ప్రాణములతో, ఇంద్రియములతో, మనస్సులతో, స్వభావములతో, బుద్ధులతో తమ పగటియందు వ్యక్తమగుచు తమ రాత్రియందు లీనమగుచుందురు. వ్యక్తమగుటనే పుట్టుట అందుము. లీనమగుటనే తెలియనప్పుడు చచ్చుట అనియు, తెలిసినప్పుడు నిద్రించుట అనియు చెప్పుదురు. 18, 19, 18 and 19 శ్లోకాలు అయిపోయినాయి. ఇన్నిటికి మొదటిది అగు బ్రహ్మప్రజ్ఞ కూడా అవ్యక్తములోనికి పోవుచున్నది గనుక అవ్యక్తమే అన్నిటికన్నా పైనున్న అస్తిత్వము. దాని యందు ప్రభవము ప్రళయము ఇమిడి ఉన్నవి కనుకనే దానినే పరము లేక పరభావము అందురు. దానినెవడు గుర్తించుకొని జీవించునో అతడు అదిగా జీవించును. మిగిలినవి నశించుచుండగా అతడు నశింపడు. ఈ అవ్యక్తమును మనస్సునకు తెలియకపోవుట వలన అవ్యక్తమనుచున్నారు. తెలిసిన వారు పరము అనుచున్నారు. అక్షరమని కూడా తెలియచున్నారు. అక్షరమనగా నశింపనిది. దానిని పొంది జీవించినవాడు దిగువ ప్రజ్ఞలలోనికి దిగడు. దాని యందు అతడు ఉండును. ఇదియే ఉత్తమ గతి. దానినే జీవుడు తన యందలి పురుషుడుగా తెలియవలెను, అనగా తానుగా తెలియవలెను.
ఇది భక్తి సాధనకు మాత్రమే లొంగును. అనన్యభక్తి దీని యందుండును. కనుక జీవుడు దీనిని పొందవలెనన్నచో అనన్యస్థితిని పొందవలెను. గౌరవించుట, ఇతరుల చేష్టాధికములను గమనించి సంతోషించుట అభ్యసించినప్పుడు మాత్రమే ఈ స్థితిని పొందుట జరుగును. దీనియందే సర్వసృష్టియు వచ్చిపోవుచున్నది గనుక దీనిని పొందినవానియందు సమస్తము ఉండును. 20, 21, 22 శ్లోకాలు అయిపోయినాయి. దీనిలోనికి పోవుట, దీని నుండి వచ్చుట అనునవి జీవులలో 7వ కక్ష్యను పొందని వారికి జరుగుచునే ఉండును. కొన్ని కాలములలో సృష్టి స్థూల కక్ష్యల నుండి సూక్ష్మ కక్ష్యలలోనికి ప్రయాణము చేయుచుండును. కొన్ని కాలములలో పై కక్ష్యలలో నుండి స్థూల కక్ష్యలలోనికి దిగుచుండును. ఈ దిగుటను వచ్చుటానియు, ఈ ఎక్కుటను పోవుటానియు అందురు. ఈ రాకపోకల కాలములు బ్రహ్మ యొక్క అహోరాత్రములలో మాత్రమే కాక అహస్సునందలి కాలములలోని విభాగములలో కూడా జరుగుచుండును. అనగా సంవత్సరమున, మాసమున, దినమున కూడా రాకపోకలు జరుగుచునే ఉండును. వాస్తవమునకు నిద్రయు మెలకువయు ఇట్టి రాకపోకలే. ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఇట్టి రాకపోకలే. పంచభూతములు మున్నగు సృష్టికి కూడా ఇట్టి రాకపోకలు గలవు. మనమెరిగిన ఉదాహరణలలో అగ్ని స్థూలము నుండి సూక్ష్మమునకు ఊర్ధ్వగతి కలిగించును. అట్లే అన్ని విధములైన వెలుగులును. పగటి కాలము కూడా ఇట్టిదే. మాసమున శుక్లపక్షము, సంవత్సరమున ఉత్తరాయణము ఈ లక్షణమును కలిగి ఉన్నవి. వాని వెంట పోవుచు జీవులు బ్రహ్మలోకము వైపునకు అనగా 7వ కక్ష్యలోనికి ప్రయాణము చేయుచున్నారు. పొగ సూక్ష్మము నుండి స్థూలమునకు మార్గము. అట్లే రాత్రివేళ మాసమున కృష్ణపక్షము, సంవత్సరమున దక్షిణాయనము ఇవన్నీ క్రిందికి దిగునట్టి మార్గమును ఏర్పరచుచున్నవి. వీనిని అనుసరించువాడు భూలోకమునకు దిగివచ్చి దేహమున బద్ధుడగుచున్నాడు. ఇందు మొదటిది శుక్లగతి, రెండవది కృష్ణగతి. మొదటిది సూర్యుని మార్గమనియు, రెండవది చంద్రుని మార్గమనియు చెప్పబడుచున్నది. ఇచ్చట సూర్యచంద్రులనగా గ్రహములు కావు. ఈ 2 గ్రహములను ఆ ప్రభావములను కలిగించు ప్రకృతి విశేషములు యోగాభ్యాసము చేయువాడు ఈ 2 గతులలో గల వినియోగము తెలియవలెను. కృష్ణగతి యందు బద్ధుడు కారాదు, దాని నుండి భయపడి తప్పించుకొనుటకు ప్రయత్నము చేయరాదు. 2 గతులను సృష్టిలోని కాల విభాగములు గనుక 2 వచ్చిపోవచుండునని తెలియవలెను. ఏదియూ శాశ్వతము కాదు. అవి వర్తించి తాను దేహధారియే దిగివచ్చుట, వాని నుండి విడివడి తాను ఊర్ధ్వగతి చెందుట జరుగుచుండును. ఈ 2 అవ్యక్త పరబ్రహ్మమునందున్నవని స్మరించుచు వీనికి అతీతుడుగా చూచుచుండవలెను. 23, 24, 25 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మన రికార్డింగ్ నెంబరు 63 కూడా అయిపోయింది.